హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనము మామూలుగా మనము నర్సరీకి వెళ్తే అక్కడ ఒక్కొక్క మొక్క వందల్లో వేలలో ఉంటుంది. కానీ ఈరోజు నా చేతిలో ఉన్న ఈ మొక్కల్లో ధర ఎంతో మీకు తెలుసా? అక్షరాల సున్నా. అసలు ఒక్క రూపాయి అవసరం లేదు. మీరు విన్నది నిజమే. ఈ మొక్కలు నాకు పూర్తిగా ఉచితంగా వచ్చాయి. నేను రూపాయి కూడా వీటికి పే చేయలేదు. కేవలం కొరియర్ ఛార్జీలు మాత్రమే కట్టాను. అసలు ఈ మొక్కలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, ఫస్ట్ అయితే ఈ సంచిని ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగొచ్చింది, బాగా చేశారు. దూరం నుండి వచ్చిన మొక్కలు అయితే కొంచెం ఏం డ్యామేజ్ కావలేదు. లోపల బాగానే ఉన్నాయి, సపోర్ట్గా బాగానే కట్టెలు కూడా పెట్టారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లాంట్, అబ్బా అసలు ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో. కాకపోతే ఎక్కడో ఒకటి మొక్క మాత్రం వాడు పట్టింది, కానీ అన్నీ పచ్చగా ఉన్నాయి. ఇక ఇది రెండో ఇవి అన్నీ 3, 4, 5, 6 మొక్కలు, 7 మొక్కలు ఉన్నాయి మొత్తము. ఇవన్నీ అలా ఈ అన్ని మొక్కలు ఫ్రీగా ఇచ్చారు కదా. అన్నీ ఏదో చిన్న మొక్కలు పంపించారేమో అనుకున్నా, కానీ మొక్కలు సైజు చూస్తే, క్వాలిటీ చూస్తే ఎంత బాగున్నాయో తెలుసా. అసలు ఈ మొక్కల పేర్లు కూడా చెప్తా వినండి. ఫస్ట్ మ్యాంగో చెట్టు, రెండోది మల్బరీ చెట్టు, మూడోది స్వీట్ లెమన్, ఇంకొకటి పారిజాతం, ఇంకొకటి ఆవకాడో, మునగ, పనస. అయితే మొత్తము 10 మొక్కలు పెట్టుకున్నాను. 10 మొక్కలు చేసుకున్నాను. వాళ్ళు మీరు నాటుకుంటాము, ప్లేస్ ఉంది అంటే మేము మీకు పంపిస్తాము అని చెప్పారు. అయితే మనకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఛార్జెస్ అయినా పర్వాలేదు అనేసి నేను తీసుకున్నానండి. మొక్కలు అయితే ఎంచుకున్నాను కూడా. మన దగ్గర లేని మొక్కలు నేను ఎంచుకున్నాను. మన దగ్గర ఉన్న మొక్కలు ఎందుకు అనవసరంగా అని లేని మొక్కలు నేను ఎంచుకున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు డబ్బులు లేకుండా ఫ్రీగా మొక్కలు ఎలా ఇస్తారు అని. వెబ్సైట్ పేరు, యాప్ పేరు, ఆఫరు అన్నీ నేను చెప్తాను, మీకు వివరాలు అన్నీ చెప్తానండి. కాకపోతే మీరు వీడియో ఫుల్గా చూడండి. నేను ఆర్డర్ చేశాను, మొక్కలు అయితే ఎలాంటి ఛార్జెస్ తీసుకోలేదు. కానీ నర్సరీ నుండి మనకి ఇంటికి రావడానికి కొరియర్ ఛార్జెస్ మాత్రమే నేను ఇచ్చాను. మీకు ఇవి చూపిస్తాను చూడండి. సూపర్ కదా, అసలు ఎంత బాగున్నాయో. మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. మొక్కలు అయితే నాకైతే చాలా ఫ్రెష్గా బాగా వచ్చాయి. నేను వీటన్నింటిని నాటాలని నేను ఇప్పుడు నాటుతున్నానండి. మొక్కలన్నీ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మనకున్న ప్లేస్లో మనము వీటిని నాటుకున్నట్లయితే మనకు చాలా ప్లేస్ కొంచెమే తక్కువగా ఉంది, కానీ అయినా నేను దగ్గరే నాటుతున్నాను. ఎందుకంటే మనకు ఉన్న కొంచెం ప్లేస్లో అయినా సరే అన్ని మొక్కలు ఉండాలనేది నా ఆశ. నేను ఇప్పుడు ఇక్కడ నాటుతున్న చెట్టు అయితే ఇది చెర్రీ, అంటే అది స్వీట్ లెమన్ అండి. ఇది స్వీట్ లెమన్. ఎర్రలు చూడండి, వానపాములు ఎన్ని ఉన్నాయో. అసలు వానపాములను చాలా మంచిదండి. మనము ఎప్పుడైనా సరే మనకు కడుపుకు అన్నం ఎంత అదిగా మనం తింటామో, మొక్కకు వానపాము అంత ముఖ్యం. వానపాములు ఉండడం వల్లనే చెట్టు బాగా పెరుగుతుంది. దానికి కావలసిన సూక్ష్మజీవులు, పోషకాలు ప్రతి ఒక్కటి అందుతాయి. మన మట్టి లూజ్గా లేకున్నా సరే అది లూజ్ చేస్తుంది వానపాములు. అందుకోసమని వానపాములు ఖచ్చితంగా ఉండాలి మన గార్డెనింగ్లో. మనం అప్పుడప్పుడు వాటికి కావాల్సిన మేత అంటే ఏం లేదు, ఓన్లీ తేమ శాతమే ఉంచితే చాలు. వాటికి వానపాములకు ఏం అవసరం లేదు, ఓన్లీ తేమ శాతం ఉంటే మనకు మొక్క పెరుగుతుంది, వానపాములు పెరుగుతాయి. నేను ఇప్పుడు ఇక్కడ నాటుతున్నది స్వీట్ లెమన్ అండి, చాలా బాగుంది. చూడాలి, ఇదైతే నాకు ఎప్పుడు ఫ్రూటింగ్ వస్తుందో తెలియదు. వచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఫ్రూటింగ్ స్టేజ్లో నేను మీకు వీడియో పెడతాను. ఇంతకుముందుకు మల్బరీ చెట్టు ఉండే, అయితే మల్బరీ చెట్టు మొత్తం చనిపోయింది. అసలు ఎన్ని కాయలు కాస్తుండే, అసలు విపరీతంగా ఫ్రూటింగ్ భలే ఉండే అండి. కాకపోతే వాళ్ళ అవతల ఇల్లు కట్టుకోవడం వల్ల మనకు ఇది మొత్తము చెట్టు చనిపోయింది. అసలు ఎంత బాధపడ్డానంటే ఆ చెట్టు చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఇంకా ఎవరిని ఏం అనలేక మళ్ళీ ఇంకొకటి కొత్తగా తెచ్చుకొని మళ్ళీ నాటుకుంటున్నాను. ఎవరు ఏమనలేము, ఎవరు ఏం చేయలేము కదా. నా మనసుకు నేనే చెప్పుకొని మళ్ళీ కొత్తగా మొక్క నాటుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది చెట్టు అయితే పెద్దగానే ఉంది, చిన్నగా ఏం లేదు. 1 ఇయర్ లోపలే ఫ్రూటింగ్ వస్తుందేమో అనుకుంటున్నాను. పెద్ద చెట్టు కాబట్టి
ఈ విధంగా నాటాను మల్బరీ. ఇక్కడ ఇప్పుడు నాటుతున్న చెట్టు ఆవకాడోనంట అండి. ఇది ఆవకాడో అసలు ఎలా నేనైతే ఇప్పటికైతే చూడలేదు. కానీ వాళ్ళు పంపించారు. బాగుంటుందండి, పెంచుకోండి బాగుంటుందని పంపించారు. చెట్టు ఎలా పెరుగుతుందో నేనైతే ఇప్పటివరకు చూడలేదు. వాళ్ళు పంపించారు. ఏదైనా సరే నాటుకుందాం అన్నట్టు నేను పంపించారు, నాటేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది మొక్కలు నాటడం, మనం అక్కడ తిరగడం, వాటి దగ్గర స్టే చేయడం చాలా అదొక ఆనందము, అదొక మంచి సంతోషం, హ్యాపీనెస్. ఇది మునగ అండి ఇక్కడ నాటుతున్నది. ఇది నా దగ్గర మునగ ఉంది, అయినా పంపించారు. నేను తీసుకున్నాను, అయినా మునగ పంపించారు. ఏమో చూద్దాం, చిన్నగా మనం గార్డెనింగ్లో పెంచి చూద్దాము ఇదేం వెరైటీ ఉంటుందో అన్నట్టు తీసుకున్నానండి. ఇప్పుడు బాగానే ఉంది ఇప్పటికైతే చెట్టు. ఇది ఏ విధంగా అయితే వస్తుందో తెలియదు. వాళ్ళు పంపించినప్పుడు మనం ఫ్రీగా వచ్చి పంపించినప్పుడు మనం అనకూడదు కదా, అందుకోసమని నేను తీసుకున్నాను, నాటేస్తున్నాను. చెట్టు అయితే బాగానే ఉంది. చిగుర్లు వస్తాయి బాగా 2 రోజులు, వారం రోజులైనా సరే చిగుర్లు వస్తాయి. ఎందుకంటే ఇరిగిపోయింది. అది ట్రాన్స్పోర్ట్లో అట్లా వచ్చేటప్పుడేమో చెట్టు ఇరిగిపోయింది. ఇప్పుడైతే చిగురు వస్తుంది, ఏం పర్వాలేదు. మునగకి చాలా మొండిది వస్తుంటుంది, ఏం కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పనస నాటుతున్నాను. పనస చాలా పెద్దగా అవుతుంది చెట్టు. కాకపోతే నేను మరీ పెద్దగా కాకుండా అది కొంచెం కొంచెం స్టెమ్స్ గుబురుగా చేసుకునేటట్టు పెట్టుకుందామని నేను నాటుతున్నాను. ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ మధ్యలో నాటుతున్నాను. నాకు చెట్లు ప్లేస్ లేదు, అయినా సరే నేను దీన్ని ఇక్కడ నాటుతున్నాను. అది ఎంత పెద్దగా కావాలో తెలియదు. మరీ పెద్దగా కానియను, చిన్నగానే ఉంచుతాయి. ఎందుకంటే మనకు ప్లేస్ లేదు కదా, అందుకోసమని చిన్నగానే నాటుతాను. ఎన్ని రోజులకు ఫ్రూటింగ్ వస్తుందో తెలియదు. ఇక్కడ నేను ఇంకొక చెట్టు నాటుతున్నాను చూడండి. ఇది పనస అండి, పనసనే ఇది. ఇప్పుడు నాటుతున్నది మామిడి చెట్టు. ఇది రసాలు, మామిడిలో రసాలు అంట. ఇది రసాలు పంపించారు వాళ్ళు. చాలా బాగుంటుంది అన్నారు. బాగుంటుంది తీసుకోండి అన్నారు. నేను పంపించారు, బాగుంది. మొక్కనైతే బాగుంది. గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ఫ్రూటింగ్ వస్తాయిలే అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తాయో తెలీదు, చూడాలి. చూడండి, ఇంకా ఇప్పుడైతే దీని గురించి నేను ఎప్పుడు వెయిట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది, వీటికి ఎప్పుడు కాయలు అనేది మనకు ఎక్స్ప్లెనేషన్గా మనం చూస్తూ ఉండాలి. నేనైతే ఇప్పుడు మామిడి చెట్టు నాటుతున్నాను. అన్ని మొక్కలకు నేను వాటర్ పోస్తున్నానండి. చెట్లు అన్నీ అయిపోయాయి. ఒక పారిజాతం ఒక్కటి ఉంది, అది ఇంటి దగ్గర నాటుతాను. గార్డెనింగ్లో అన్నీ ఇక్కడే నాటేశాను, మొక్కలన్నీ ఇక్కడే నాటేశానండి. మీకు కావాలి అంటే లింక్ అని టైప్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఇక్కడ ఆఫర్స్ కావాలి, ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను తీసుకుంటాను అని కావాలి అనుకుంటే గాన ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెట్లు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం అండి.